హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్వి నారాయణ. TSPSC వారు నిర్వహించిన గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగి 10 రోజులు కావస్తున్నా ఇప్పటికీ విద్యార్థుల్లో చాలామందికి అనేక అపోహలు అనేవి ఉన్నాయి. విద్యార్థులందరూ కూడా ఆందోళనలో ఉండటం వలన నేను ఈ వీడియో చేయటం అనేది జరుగుతుంది. మరి ఈ ప్రిలిమినరీ ఘటనపై విచారణ మనకి అనేక న్యూస్ పేపర్స్లో కూడా మెయిన్ శీర్షికలో ఈ సంఘటన రావడం జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష సందర్భంగా సికింద్రాబాద్లోని సెయింట్ ఫ్రాన్సిస్ డీసేల్స్ హై స్కూల్లో జరిగినటువంటి సంఘటనపై TSPSC విచారణ మొదలుపెట్టింది. అదేవిధంగా పరీక్ష కేంద్రంలో విధులు నిర్వహించినటువంటి వారిని పిలిపించి వివరాలు కూడా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా పరీక్ష రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగినటువంటి ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకోవటం కూడా జరిగింది. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో చోటు చేసుకోకుండా కారకులపై కఠిన చర్యలు చేపట్టాలని TSPSC వర్గాలు భావిస్తున్నాయి. అంటే ఆ పరీక్షా సమయంలో ఈ హై స్కూల్లో జరిగినటువంటి సంఘటనల ఆధారంగా అభ్యర్థులలో అనేక రకాలైనటువంటి అపోహలు రావటం జరిగింది. పెద్ద ఎత్తున నిరసనలు రావటం జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకొని TSPSC వారు దృష్టి సారించడం జరిగింది. అందుకనే ఆ కళాశాలలో ఆ రోజు జరిగినటువంటి సంఘటనలను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ప్రతి విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా పరీక్ష కేంద్రంలో నిధులు నిర్వహించినటువంటి వారిని పిలిపించి మరికొకసారి వివరాలు సేకరించడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా చేపట్టి భవిష్యత్తులో ఇలాంటివి చోటు చేసుకోకుండా వాటి కారకులైనటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పేర్కొనటం జరిగింది. అంతేకాదు పూర్తి స్థాయి విచారణ తర్వాత 47 మంది అభ్యర్థుల OMR మూల్యాంకనంపై నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది TSPSC. అంటే ఆ సంఘటనలో ఈ 47 మంది విద్యార్థులపైన వారు పూర్తి చేసినటువంటి OMR మూల్యాంకనంపై నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది TSPSC. అంతేకాదు అభ్యర్థులపై చర్యలకు కమిషన్ నిబంధనలు కూడా పరిశీలిస్తుంది. ఆ సదరు 47 మంది విద్యార్థులు వారు చేసినటువంటి విషయాన్ని గ్రహించినటువంటి TSPSC వారు వారి యొక్క OMR మూల్యాంకనంపై నిర్ణయం తీసుకోవడంతో పాటుగా అభ్యర్థులపై చర్యలకు కమిషన్ నిబంధనలను పరిశీలిస్తుంది. ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉందంటే పరీక్ష కేంద్రంలో విధులకు ఆటంకం కలిగించిన, ఇతరులకు అవాంతరాలు సృష్టించిన, అపోహలు కలిగించేలా చేసిన, ధర్నాలు నిరసనలకు పురిగొల్పిన, విలువలు పాటించకున్న కఠిన చర్యలు తీసుకునేలా త్వరలో బోర్డు సమావేశం కానుందని కూడా మనకి న్యూస్ పేపర్ల ద్వారా తెలుస్తూ ఉంది. అంటే ఇలాంటి ఎవరైనా సరే ప్రేరేపించినా కానీ వారిపైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఏ విధమైన చర్యలు తీసుకోవాలని చెప్పి బోర్డు సమావేశం అయ్యేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి మనకి తెలుస్తూ ఉంది. ఇక నిబంధనల ప్రకారం అభ్యర్థులపై చర్యలతో పాటు వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా కార్పొరేషన్లు, సొసైటీ ఉద్యోగులుంటే శాఖాపరమైనటువంటి చర్యలకు సంబంధించినటువంటి విభాగాలకు సిఫార్సు చేయనట్టు సమాచారం. అంటే ఈ నిబంధనలు కనుక ఎవరైనా ఉల్లంఘించినట్లయితే వారికి అనర్హులుగా ప్రకటించటం, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు లేదా కార్పొరేషన్లు, సొసైటీ ఉద్యోగులు కనుక ఆ 47 మందిలో ఉంటే శాఖాపరమైనటువంటి చర్యలకు సంబంధిత విభాగాలకు సిఫార్సు చేయనున్నట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. అంటే ఆ ఎగ్జామ్ హాల్లో ఆ 47 మందిలో ఇలాంటి అవాంతరాలు కనుక జరిగినట్లు కనుక నిరూపితమైతే వారు కనుక ఆల్రెడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగస్తులుగా ఉన్నా లేదా ఇతర కార్పొరేషన్లు, సొసైటీల్లో ఉద్యోగస్తులుగా ఉంటే వారిపై శాఖాపరమైనటువంటి చర్యలు కూడా చేపట్టే విధంగా TSPSC చర్యలు చేపడుతుంది. అదేవిధంగా పరీక్ష కేంద్రాల వద్ద నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించనుంది ఈ యొక్క TSPSC. అంటే ఆ సంఘటనలో పోలీసులు ఏమన్నా ఉదాసీనంగా వ్యవహరించారా, ఒకవేళ ఉదాసీనంగా వ్యవహరిస్తే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని అంటే పోలీసు ఉన్నతాధికారులకు కూడా సిఫార్సు చేయనుంది TSPSC. ఓకే, మరి ఈ విధమైనటువంటి చర్యలు TSPSC చేపడుతుంది కాబట్టి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూసేటటువంటి కొన్ని లక్షల మంది ఈ గ్రూప్ 1 విద్యార్థులు తమ
ప్రిపరేషన్లో నిమగ్నం అవ్వాలని, అదేవిధంగా వారు ఏ రకమైనటువంటి డైవర్షన్స్కి వెళ్ళవద్దు అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే అపోహలు అనేవి నమ్మవద్దు. సో ఈ విధంగా TSPSC వారు కఠినంగా చర్యలు చేపడుతున్నారు కాబట్టి ఇప్పటికే గ్రూప్ 1 మీద ఎన్నో ఆశలతోటి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు మా అప్టేక్ జాబ్స్ వారి యొక్క విన్నపం ఏంటంటే, మీరు అపోహలు నమ్మవద్దు. TSPSC వారు చాలా స్పష్టంగా ఉన్నారు కాబట్టి మీరు దానిని దృష్టిలో పెట్టుకొని మీరు మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తారన్న ఉద్దేశంతో నేను మరొక వీడియోతోటి మీ ముందుకు రావటం అనేది జరిగింది. అందుకని అపోహలు నమ్మవద్దు. ఏంటండి, గ్రూప్ 1 పరీక్ష నిర్వహించే క్రమంలో జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల పరీక్ష రాసినటువంటి లక్షల మంది అభ్యర్థులు గందరగోళానికి గురి కావటం జరిగింది. అయితే TSPSC వర్గాలు పేర్కొన్నట్లుగా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే ఆ అభ్యర్థులపై కఠిన చర్యలు చేపడతామని, అదేవిధంగా అలాంటి వాటిని సమీక్షించి విద్యార్థులకు న్యాయం చేస్తామని కూడా TSPSC వర్గాలు పేర్కొన్నాయి. కాబట్టి ఇంత ధైర్యాన్ని మనకి TSPSC వారు ఇస్తున్నప్పుడు మీరు ఏ రకంగా కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ విలువైనటువంటి సమయాన్ని వృధా చేయాల్సినటువంటి అవసరం లేదు. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ను మీరు కొనసాగించండి. ఓకే, కాబట్టి విద్యార్థులు ఇక నుంచైనా తమ మెయిన్స్ ప్రిపరేషన్ కొనసాగించాలని, ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం వచ్చినటువంటి విధానాన్ని మీరు గుర్తించి మెయిన్స్ పరీక్షకు మీ వ్యూహాలతో సన్నద్ధం కావాలని మీ అప్టేక్ జాబ్స్ కోరుకుంటుంది. సో ఈ విధంగా ప్రిలిమినరీ ఎంత టఫ్గా వచ్చిందో మనందరం చూసాం, ఎంత మార్పులు వచ్చినాయో మనం చూసాం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాబోయే మెయిన్స్ ఎగ్జామ్ కూడా అలానే ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ దాని మీద దృష్టి పట్టించండి. అంతేకాని మీరు ఎవరో చెప్తున్నారు, ఏదో చేస్తున్నారని చెప్పే ఉద్దేశంతో మీ విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోవద్దు. దాదాపు 10 రోజులు అయిపోయింది. ఇక నుంచైనా మీరు మీ ఈ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ మీద, మీ వ్యూహాల మీద మీరు పదును పెట్టండి. మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. రాబోయే మెయిన్స్ ఎగ్జామ్స్లో బాగా రాసి ఇంటర్వ్యూ క్వాలిఫై, తద్వారా గ్రూప్ 1 పరీక్షలో మీరు విజయం సాధించాలని కోరుకుంటూ మీ ఎస్వి నారాయణ. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మీరు మన అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరింత సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక సబ్జెక్టుకి సంబంధించి ఏదైనా సరే మీకు డౌట్స్ ఉన్నా, లేదు ఇతర ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ మీకున్నా కానీ మీరు ప్లేస్టోర్లో మన అప్టేక్ జాబ్స్ అనేటువంటి మన యాప్ ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు కావలసినటువంటి సమాచారం అంతా కూడా ఉంది. ఇక త్వరలో ఈ యూట్యూబ్ ఛానల్లోనే మనం ఈ యొక్క మెయిన్స్ పరీక్షకు సంబంధించి కొన్ని వీడియోస్ని మీకోసం విడుదల చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే వాటి ప్రిపరేషన్ అనేది జరుగుతూ ఉంది. ముందుగా అసలుకి ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుని ఆ సబ్జెక్ట్స్లో క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతారు, ఆ క్వశ్చన్స్ని ఏ విధంగా మనం ప్రజెంట్ చేయాలి, మొదలైన విషయాలన్నింటిని కూడా మీతోటి షేర్ చేసుకోవటానికి మేము రెడీగా ఉన్నాం. కాబట్టి మీ ప్రిపరేషన్ని మీరు ఎంత తొందరగా ప్రారంభిస్తే అంత ఎక్కువగా మీకు విజయ అవకాశాలు ఉంటాయని ఆశిస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ.